వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. పోసపాటి అశోక్ గజపతిరాజు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రస్తుతం గోవా గవర్నర్. వేల ఎకరాలు భూదానం చేసిన కుటుంబం, దేవాలయాలకి, విద్యాలయాలకి కొన్ని వేల ఎకరాలు దానం చేసిన ఆ కుటుంబం. ఆయన స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కబ్జా చేసి నిర్మాణం చేసుకుంటే ఆనాడు కేసు పెట్టినా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం మారిన తర్వాత కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ కూడా స్పందించిన పరిస్థితి. పోసపాటి అశోక్ గజపతిరాజు గవర్నర్, ఆయనకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? వ్యవస్థలు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు ఎట్లా చూస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మంత్రపడి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. పోసపాటి అశోక్ గజపతిరాజు గారు ఎలాంటి రాజకీయ నాయకుడో, ఎంత నిబద్ధత గల వ్యక్తో అందరికి తెలిసిందే. ఇవాళ ఆయన గోవా గవర్నర్. ఆయన స్థలాన్ని ఆక్రమించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకుందని చెప్పి ఆయన కోర్టులో పోరాడి న్యాయం జరిగిన తర్వాత కలెక్టర్కి రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తే సంవత్సరం క్రితం ఇంతవరకు కలెక్టర్ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒక గవర్నర్కి అలాంటి పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ వ్యవస్థల తీరు ఎట్లా ఉంటే ప్రభుత్వం ఏం సమాధానం చెబుద్ది? రెడిక్యులస్, డిస్గస్టింగ్. ఆయన అన్న మాటలే. ఇట్స్ అ షేమ్ అన్నమాట. షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇప్పుడు సంవత్సరం క్రితం ఆయన లేఖ రాశారు. ఆయన గోవా గవర్నర్, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. 4 నెలల క్రితం మళ్ళీ ఒక లేఖ రాశారు. ప్రస్తుతం వాళ్ళ అమ్మాయి అక్కడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే. అంటే ఇప్పుడు 4 ఎకరాల 20 కుంటలో ఎంతో ఉంది. అది విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానిపై కన్నేసి 2 ఎకరాలు లాక్కోవాలని చూశారు. తర్వాత ఎకరం ఏదో వాళ్ళ పార్టీ కార్యాలయం కింద తీసుకుని తను అడుగుతోంది ఒకటే మాట. ఏంటి? ప్రైవేటు స్థలం పబ్లిక్ లాక్కున్నప్పుడు, పబ్లిక్ తీసుకున్నప్పుడు, పబ్లిక్గా మార్చినప్పుడు ఏంటి ప్రొసీజర్? ఇది ప్రైవేట్ స్థలం, ఇది మా స్థలం, మీది ప్రభుత్వం అన్నారు. మీరు తీసుకున్న ప్రొసీజర్ ఏదో నాకు చెప్పండి. అన్ట్రేస్డ్ ఓనర్ అని రాశారా అని అడుగుతున్నాడు అశోక్ గజపతిరాజు. మీకు ట్రేస్ అవ్వలేదా? అన్ట్రేస్డ్ ఓనర్నా నేను? చెత్తబుట్టలో మనుషుల్లాగా కనపడుతున్నామా? అంటే ఇప్పుడు ఆయన ఓపెన్గా బరెస్ట్ అవ్వటప్పుడు తను గవర్నర్గా ఉన్నా కూడా ఒక సాధారణ సిటిజన్ లాగా తన హక్కుని క్లెయిమ్ చేస్తున్నాడు. అసలు ఎటువంటి కుటుంబం అండి అది? 108 ఆలయాలకు అది ధర్మకర్త. వాళ్ళు 14,600 ఎకరాలు దానం చేసిన కుటుంబం. దేశ ప్రధాని వాళ్ళ తండ్రి ముందు తల వంచింది, తల దించింది. పివిజి రాజు ముందు తల వంచి ఆయన ఇచ్చిన దాన పత్రాలు స్వీకరించింది ఇందిరాగాంధీ. పోసపాటి మరి పివిజి రాజు ఆ రోజున. అలాంటి కుటుంబం మాన్సాస్ ట్రస్ట్ అండి. అది 280 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఆ డిపాజిట్ల పైన, ఆస్తుల పైన కన్నేసి విజయసాయి రెడ్డిని పంపించి దొంగ అనిపించాడు. ఎవరు దొంగ? జగన్ రెడ్డి గజం దొంగ. స్పష్టం అక్కడ. అరే, సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు, నువ్వు A1 అతను A2, దొరని దొంగ చేశారా? అంటే ఇప్పుడు ఆయనకి ప్రోటోకాల్. సింహాచలం సింహాద్రి అప్పన్న టెంపుల్ ధర్మకర్తగా ఆయన ఏంటి అసలు? ఆయనకి ఇవ్వాలి గౌరవం. అట్లాంటిది ఆయనకి ప్రోటోకాల్ లేకుండా చేశారు. రామతీర్థం మీకు తెలుసు. ఆ రోజు అప్పట్లో రాముడి తల నరికేస్తే ఆయన పైన కేసు పెట్టారు, ధర్మకర్త పైన కేసు పెట్టారు, ఎదురు కేసు పెట్టారు వాడు చేసి. అరే అది తప్పయ్యా, అది సనాతన ధర్మం. నేను ఆ విగ్రహం ₹1,00,000 ఛాన్స్ అండ్ కొత్త విగ్రహం అని ఆయన చెక్కు పంపితే జగన్మోహన్ రెడ్డి తిరగొట్టాడు. ఎన్ని కేసులు! ఇవాళ ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి సంచయితని, ఆమెను వారసురాలుగా చూపించి వెల్లంపల్లి శ్రీనివాస్, సాయి రెడ్డి ఎలా వేటాడారండి అశోక్ గజపతిరాజుని జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు ఆయన? లక్షలాది విద్యార్థులకి మాన్సాస్ తరఫున ఉచిత చదువు చెప్పించటమా, భోజనం పెట్టించటమా? అంటే ఇప్పుడు ఏది? ఈ ఒక్క కేసే తీసుకోండి. సంవత్సరం క్రితం ఆయన లేఖ రాసినా స్పందించలేదంటే ఏమా రెడ్ టేపిజం? అంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే వ్యవస్థలు మారలా వాళ్ళలో. వాళ్ళ రెవెన్యూ వ్యవస్థ ఇవాళ ఒక వైట్ ఎలిఫెంట్గా ఎలా మారింది? ఇది ఒక అశోక్ గజపతిరాజు ఆవేదన కాదండి. మొత్తం అంతా కూడా ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు 4.0 వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ ఆఫీసులో బోర్డు వినతి పత్రాలు తీసుకున్నారు. ఇప్పుడు 10 లక్షలో 12 లక్షలో వచ్చినాయి. వాటిలో 80% రెవెన్యూ గురించేనండి. భూ సమస్యలే. 14 రకాల భూ సమస్యలు. రామబ్రహ్మ గారు మొన్న ఆయనే అసలు విజయనగరం కలెక్టరే అనుకుంటా, ఏదో రెవెన్యూ క్లినిక్ అని ఒక విధానం తీసుకొచ్చారు. అప్రిషియేట్ చేశారు ముఖ్యమంత్రి. ఇది అన్ని చోట్ల పెట్టండి అన్నారు. రెవెన్యూ క్లినిక్లు పెట్టండి అంటే ఏంటి? అక్కడ ఉన్న రెవెన్యూ కార్యాలయంలో 14 కౌంటర్లు పెడతారు. ఇప్పుడు ఈ 14 సమస్యలు ఉన్నాయి.
పట్టాదారు పాస్ పుస్తకాలు 1/70 ఆర్ఓఆర్ ఆర్ఓఎఫ్ఆర్ ఉన్నాయి కదా. ఒక్కొక్క కౌంటరు ఆ అర్జీ తీసుకోవటం, అదే సమస్య ఆ కౌంటర్లో రిజిస్టర్ చేసుకోవటం. ఇంకొకటి కొత్త పద్ధతి, ఇంకోటి ఏం పెట్టారో చెప్పనా, ఈ మధ్య పెట్టినట్టున్నారు ఇది. ఏది 1 month 1 village 4 visits. కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారుగా. 1 month 1 village 4 visits అని పెట్టి, అదే ఒక గురువారం వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవటం, ఇంకో గురువారం వాటిని పరిశీలించటం, స్క్రూటినీ, మూడో గురువారం గ్రౌండ్ విజిట్కి వెళ్ళడం, నాలుగో గురువారం పరిష్కరించడం. సరే, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అధికారి పని చేయకపోతే ప్రభుత్వానికి అప్రదిష్టగా. అంటే ఇవాళ CCLA రెవెన్యూ ఆయనే సీఎస్గా కూడా ఉన్నారు, చీఫ్ సెక్రటరీగా ఉన్నది సాయి ప్రసాద్. అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ల్యాండ్ మాఫియా పేటరేగిపోయిందో, భూపాకాసురులుగా మారారో మీ అందరికి దగ్గర ఉన్నాయి. మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఏంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది గుర్తుందా మీకు? ఆర్పి సిసోడియా చంద్రబాబు 4.0 ఏర్పడగానే, అదే మదనపల్లి ఫైల్స్ ఆ తగలబెట్టిన కేసులో ఆ రోజు సిసోడియా లేకపోతే ఆయన రవిశంకర్ అయ్యన్నార్ వీళ్ళిద్దరిని పంపించాడు హెలికాప్టర్లో. అవును, అక్కడికి వెళ్ళారు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడు. డీజీపీని వాళ్ళని పంపిస్తావా హెలికాప్టర్లో? మా వాళ్ళు 5 సార్లు పడితే మీకేం బాధ, మీకేం అని అడిగాడు ఆ రోజు. అక్కడ 2 రోజులు సిసోడియా ఉంటే 4,000 అర్జీలు వచ్చినాయండి. పరిష్కరించారా? అంటే ఇప్పుడు నేను అడుగుతుంది, ఇప్పుడు మనం మాట్లాడుతోంది 12 లక్షల దరఖాస్తులు మీరు తీసుకున్నారు, వాటిల్లో 80% ఇవే కదా, భూ సమస్యలే కదా. రెవెన్యూ క్లినిక్ పెట్టిన ఆ కలెక్టరే గవర్నర్ రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు పట్టించుకోలేదు. ఇంకా వీళ్ళు మిగతా అర్జీలు పూర్తి చేస్తున్నారని ఎట్లా అనుకుంటారు ప్రజలు? అంటే దురదృష్టం. ఇది మారాలా? ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడండి? కేవలం భూ సమస్యలు, రైతులు ఇబ్బంది పెట్టడం వల్ల జగన్ రెడ్డి ఓడిపోయాడు సార్. ముఖ్యంగా మీరు అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు, సంతోషం, అతనికన్నా ఎక్కువే ఇస్తున్నారు, అతను ఇచ్చాడు రైతు భరోసా. కానీ ఓడిపోయింది ఎందుకు? భూమితో పెట్టుకుంటే భూస్థాపితమే, అంతే. అది ఏ పార్టీ అయినా సరే భూమితో పెట్టుకుంటే మాత్రం అది భూస్థాపితం అవుతుంది. ఆ రోజు పాపం చెవిని ఇల్లు కట్టుకుని పోరాడారు. ఏది పులివెందుల్లో రైతులు భారతీ మేడంకి చెప్పారండి, నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి, నా పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఏందమ్మా అని అడిగాడు. ఆ సర్పంచ్ ఇక్కడ వైసీపీ పార్టీ అధ్యక్షుడో ఏదో చెప్పినా వినలేదా? చెప్పినా వినుండడు. ఏం జరిగింది? నా ఫోటో పక్క నీ ఫోటో కూడా వేపిస్తారని ఉంటాడు. తర్వాత దాని ఫలితం మేము అనుభవించారు. ఏది 2 డిపార్ట్మెంట్లు రామబ్రహ్మం గారు, రెవెన్యూ, లా అండ్ ఆర్డర్. ఈ 2 గనక కొరుకుడు పడకపోతే ఈ 2 రేపొద్దున ముంచేస్తాయి, మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇటు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, అదే జగన్మోహన్ రెడ్డి మొత్తం నేరస్తుల ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో మనం చూసాం. ఎట్లా అన్రెస్ట్ క్రియేట్ చేయాలో చూస్తున్నాడు. అటు రాజమండ్రిలో అదే, నిన్న అమరావతిలో అదే, మొన్న తిరుపతిలో అదే, నిన్నగాక మన ఏలూరులో కూడా అదే పరిస్థితి కదా. అంటే ఏంటి? అన్రెస్ట్ క్రియేట్ చేయండి, రెచ్చగొట్టండి, కుల విద్వేషాలు పెంచండి, మత విద్వేషాలు పెంచండి. ఇవాళ లా అండ్ ఆర్డర్ గనక, పోలీస్ ఇంటెలిజెన్స్ ఇవాళ గనక స్టింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే, రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ దగ్గర నుంచి, జేసీ దగ్గర నుంచి ఇవాళ జిల్లా కలెక్టర్ కూడా బాధ్యత తీసుకోకపోతే ముంచేస్తారు. ఇది ప్రభుత్వాన్ని ముంచేస్తారు. బహుపరాక్. అశోక్ గజపతిరాజు గారు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు, పెట్టి ఇంతవరకు కలెక్టర్ నుంచి కానీ ఆ డిపార్ట్మెంట్ నుంచి కానీ స్పందన లేదండి. అంటే గవర్నర్, ఒక రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన ఆయన ఒక సామాన్య పౌరుడిగా వచ్చి తన భూమి కబ్జాకు గురైంది. ఆయనే కాదు, RRR అంట, రఘురామకృష్ణరాజు స్థలం కబ్జా చేశారు. వైజాగ్లో ఆయనది కబ్జా చేశారంట. ఫోర్జరీ సంతకం, రఘురామకృష్ణరాజు సంతకం కూడా ఫోర్జరీ. అది మరీ గజం 70,000 అంట. ఇప్పుడు అసలు అశోక్ గజపతి గారి సంతకం కూడా ఫోర్జరీ చేశారా? చేస్తుంటారండి. అంటే వైసీపీ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాలో ఇదేనండి. భోగరాజు పట్టాభి సీతారామయ్య, మచిలీపట్నం ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, ఫ్రీడమ్ ఫైటర్, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ పడ్డాయన. పటేల్కి పట్టాభికి అప్పుడు ఆ రోజు పోటీ నడిస్తే గాంధీ ఏమన్నాడు? పట్టాభి ఓటమి నా ఓటమి అన్నాడు, పటేల్ని ఓడించడం కోసం. ఇట్లాంటి పట్టాభి సీతారామయ్య ఆయన భవన్, స్మారక భవన్ మచిలీపట్నంలో కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య పేర్ని నాని కబ్జా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం లేచిపోయింది, కట్టేశారు. ఇక్కడ అమరావతిలో మీరు చూశారు కదా, ఏది సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఇరిగేషన్ భూమి, అది కబ్జా చేసి కట్టేశారు. కూల్చేశారులే, మొన్న కూల్చారు, అది వేరే విషయం. ఇప్పుడు ఇవాళ అశోక్ గజపతిరాజు
ఇది ఏంటంటే ఇది ప్రభుత్వం చాలా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకోవాలండి. ఇప్పటికీ 2 ఏళ్ళే అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో అయినా సరే ఈ 2 డిపార్ట్మెంట్లని వాళ్ళు గనక అదుపులోకి తీసుకోకపోతే, ఏది రెవెన్యూ, ఇవాళ లా అండ్ ఆర్డర్, ఈ 2 ఛాలెంజెస్ మీటప్ అవ్వాలి. రెవెన్యూని, లా అండ్ ఆర్డర్ని ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.